అసెంబ్లీ వేదికగా జరిగిన బడ్జెట్ సమావేశాల్లో తొలి స్పీచ్లోనే కాంగ్రెస్ గవర్నర్తో పచ్చి అబద్ధాలు చెప్పించిందని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే సంజయ్. 2.5 ఏళ్లుగా 6 గ్యారంటీలపై హస్తం సర్కారు హామీ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ పునరుజ్జీవనం, హిల్ట్ పాలసీ, రైతు బంధు విషయంలో గవర్నర్ చెప్పినవన్నీ అబద్ధాలేనని మండిపడ్డారు. రేవంత్ సర్కార్ అన్ని వర్గాలను మోసం చేసిందంటున్న ఎమ్మెల్యే సంజయ్తో మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫేస్ టు ఫేస్. బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ప్రసంగం సందర్భంగా ఎలాంటి హామీలు అందులో పొందుపరిచారు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అందులో ఉన్నాయా, 6 గ్యారెంటీల చట్టబద్ధ కల్పించారా, అన్నిటి గురించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే సంజయ్ గారు చెప్పండి. ప్రధానంగా ఇవాళ గవర్నర్ ప్రసంగం అంటే యావత్ తెలంగాణ కావచ్చు, ఇవాళ ప్రతిపక్ష నాయకులంతా కూడా ఎదురు చూస్తారు. గవర్నర్ ప్రసంగం ఏ విధంగా ఉంది అసలు? ఇంతకుముందు మా ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు అంతా డొల్ల తప్ప ఏమీ లేదు, అబద్ధాలు. ఎట్లా అయితే ఈ కాంగ్రెస్ పార్టీ ఎలా అయితే అబద్ధాల పునాదుల మీద ఎలక్షన్లు గెలిచినారో, ఇవాళ గవర్నర్ గారు చదివిన మొత్తం 37 పేజీలు కూడా అబద్ధాలు తప్ప ఏమీ లేదు. దీంట్లో మొత్తం డొల్ల. ఆ రోజు కేసీఆర్ గారు చేసిన పథకాల గురించి చెప్పుకోవడం తప్ప వీళ్ళు చేసిన కొత్త పథకం ఒకటి లేదు. భవిష్యత్తులో చేయబోయే స్కాముల గురించి మాత్రం ఈ గవర్నర్ ప్రసంగంలో పెట్టినారు. హిల్ట్ స్కాములు, మూసీ స్కాములు, రెసిడెన్షియల్ స్కూల్ స్కాములు, అవిటి తప్ప ప్రజల సంక్షేమం గురించి డిస్కషన్ లేదు, ప్రజలకు రావాల్సిన పెన్షన్ గురించి లేదు, మా రైతులకు రావాల్సిన రైతు బంధు గురించి లేదు, రైతులకు రావాల్సిన రుణ మాఫీ గురించి ఒక మాట లేదు. మేము చేసాము. ఎట్లా అయితే వీళ్ళు అంతకుముందు అన్ని అబద్ధాలు చెప్పినారు. ముఖ్యంగా ఈసారన్నా 6 గ్యారెంటీలకు ఏమైనా చెడ్డబద్ధత కల్పిస్తారేమో, గవర్నర్ స్పీచ్లో ఏమన్నా దాన్ని పొందపరుస్తారేమో అని చెప్పేసి ఆశించినాం. కానీ ఇవాళ 6 గ్యారెంటీస్ గురించి, 420 హామీల గురించి ఏ ఒక్క మాట లేదు. దయచేసి ఏదైనా కూడా 6 గ్యారెంటీల గురించి చెప్పడానికి కూడా రిక్వెస్ట్ చేశాం, కానీ ఒక్క మాట లేదు దాని గురించి. సో మళ్ళీ ఒకసారి ప్రజల్ని మోసం చేయబోతున్నారు. వీళ్ళ టైం 60% అయిపోయింది. ఇంకా 2 బడ్జెట్లు మిగిలినాయి. లాస్ట్ బడ్జెట్ కూడా అది పనికిరాని బడ్జెట్ ఉంటుంది. సో 100కు 100% మళ్ళీ మా తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ మహిళల్ని, తెలంగాణ వ్యవసాయదారుల్ని, తెలంగాణ రైతుల్ని, తెలంగాణ ఉద్యోగుల్ని, తెలంగాణ నిరుద్యోగుల్ని అందరినీ మోసం చేయడానికి పూనుకున్నారు వీళ్ళు. తప్పకుండా మేము ఈ అసెంబ్లీ సెషన్లో వీళ్ళ బండారం ప్రజల ముందు బయట పెడతాం తప్పకుండా. ఎందుకు సభలో మీరు నిరసన వ్యక్తం చేశారు? నల్ల బ్యాడ్జ్లు ఎందుకు ధరించారు? మొట్టమొదలు గవర్నర్ స్పీచ్లోనే ఈ అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు వీళ్ళు చట్టబద్ధత కల్పిస్తాము, 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తాము, ఎట్లా అయితే బయట గుడిలలో చెప్పారో, బయట పోయి బాండ్లు ఇచ్చారో, అదేవిధంగా అసెంబ్లీకి వచ్చి కూడా అదే ప్రసంగంలో పెట్టినారు. ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అయింది. దానికి చట్టబద్ధత లేదు, దాని గురించి ఊసే లేదు అసలు. ఇవాళ గవర్నర్ స్పీచ్లో కూడా దాని గురించి ఊసలేదు. అందుకొరకే ఇప్పుడన్నా దానికి చట్టబద్ధత కల్పించండి అని చెప్పి మేము నిరసన తెలియజేసాం. నిల్చున్నాము అందరం కూడా బ్లాక్ జెండాలు వేసుకొని. సో ఇప్పటికి కూడా దాని గురించి ఏమాత్రం ఊసలేదు. ఈసారి బడ్జెట్ ప్రసంగంలో కూడా 6 గ్యారెంటీల గురించి ఊసలేదు. ఇవాళ రైతు భరోసా సంబంధించి ఎలక్షన్లు అన్నారు, ఎలక్షన్ తర్వాత అది సంక్రాంతి అన్నారు, సంక్రాంతి తర్వాత మళ్ళీ ఎలక్షన్లు అన్నారు. ఇవాళ మళ్ళీ ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సిద్దిపేటలో వేస్తామని చెప్పారు. దాని పట్ల ఏమంటున్నారు అసలు? వీళ్ళ సిగ్గులేని అబద్ధాలకి దానికి ఇంకా ఒక ముగింపు అంటూ ఉండదు. వీళ్ళ గురించి మాట్లాడడం ఇంకా అసలు అంటే ఇంకా వీళ్ళ అబద్ధాల గురించి మాట్లాడి మనకే కష్టమవుతాం తప్ప ఇదే డ్రామా కదా, ఇదే లీకులు, ఇదే డ్రామాలు 2.5 సంవత్సరాలైంది. ప్రజల పట్ల ప్రజలకి ఏమైనా చేద్దామన్న తపనే లేదు ఈ గవర్నమెంట్లో. వీళ్ళకి గవర్నెన్స్ అంటే ఒక జోక్ అయిపోయింది. గవర్నమెంట్ అంటే ఒక జోక్ వీళ్ళకి. పిచ్చి మాటలు, అబద్ధాలు చెప్పడము, ఇదే విధంగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ప్రజలకిచ్చే మీరు చెప్పినట్టు రైతు బంధు ఇప్పుడు కోతలు వచ్చినాయి. పంట స్టార్టింగ్లో వేయాల్సింది కోతలు వచ్చినా కూడా ఇప్పటివరకు ఏం లేదు. మళ్ళీ ఒక లీక్ మీరు అన్నట్టు అసెంబ్లీలో అడగకుండా ఉండడానికి ఒక లీక్ 22 తారీఖు నాడు ఇస్తున్నాం అని చెప్పేసి. చూద్దాము, వీళ్ళు ప్రజల్ని మోసం చేయడం అలవాటు కాబట్టి ప్రజలకు కూడా నమ్మకం పోయింది వీళ్ళు ఇస్తారని చెప్పేసి. నాకు తెలిసి వీళ్ళు ఏమాత్రం ఇప్పుడు కూడా 22 తారీఖు నాడు ఆ అనౌన్స్మెంట్ చేసేవారు, లేకపోతే ఈ పార్టీకి. చివరగా ఇవాళ ఈ రేపటి జరిగే సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి నిరసన కార్యక్రమాలు రోజువారీగా మీకు చెప్తా ఉంటాము. ఎట్లాగో ఇప్పటి నుంచి అన్నిట్ల మీద స్పెషల్లీ వీళ్ళు ప్రజలకు ఇస్తామని చెప్పిన పెన్షన్ల గురించి, మా మహిళలకు ఇస్తామన్న పెన్షన్ల గురించి, మా బీడీ కార్మికులకు ఇస్తామన్న పెన్షన్ల గురించి, ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన టీఎల్డీఏల గురించి, నిరుద్యోగులకు ఇవ్వాల్సిన ఉద్యోగాల గురించి, రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధు గురించి, రైతులకు ఇవ్వాల్సిన రుణ మాఫీ గురించి, రైతులకు ఇవ్వాల్సిన బోనస్ గురించి, ఈ అన్నిటిపై
తప్పకుండా నిరసన తెలియజేస్తాం, అన్నిటిపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఇవాళ ఏదేమైనప్పటికీ శాసనసభలో ఖచ్చితంగా ఇవాళ గవర్నర్ ప్రసంగం అంతా కూడా ఒక డొల్లే తప్ప ఏం లేదు. అంతేకాకుండా ఇవాళ నిరుద్యోగుల యువతకి ఉద్యోగులకు ఏదైతే పెన్షనర్లకు సంబంధించిన విషయంలో ఇవాళ ప్రభుత్వం అంతా కూడా మొండిగా వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా వీటన్నింటి సమస్యలపైన మేము ప్రజా పోరాటం సిద్ధమవుతాం. ఖచ్చితంగా శాసనసభలో సైతం దీనిపై మేము ఎప్పటికప్పుడు నిలదీస్తామని చెప్పేసి కూడా ఎమ్మెల్యే సంజయ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ దశరథ్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్, అసెంబ్లీ.